నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ స్టోరీ. టాలీవుడ్ స్టార్ సింగర్ ఒకరు ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. సీక్రెట్ గా పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందులోనూ మరో స్టార్ సింగర్ ను పెళ్లాడి షాక్ల మీద షాక్లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటో ఒకటి నెట్టిట వైరల్ గా మారింది. అయితే ఇండస్ట్రీ నుంచి ఈ జంట ఎవరిని పిలవకుండా ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది నిజంగానే ఒరిజినల్ ఫోటోయేనా అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రాల జంట అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే. టాలీవుడ్ సింగర్ అనురాగ్ కులకర్ణి మరో సింగర్ రమ్య బెహ్రా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వీరి వివాహం ఘనంగా జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ జంట పెళ్లి చేసుకున్నారని తెలియడంతో అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. శుక్రవారం హైదరాబాద్ లో వీరిద్దరి వివాహం జరిగినట్టు తెలుస్తుంది. ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగినట్టు సమాచారం. అయితే వీరిద్దరిది ప్రేమ పెళ్లి అని తెలుస్తుంది. కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కారంటున్నారు నెటిజన్స్. అయితే వీరిద్దరి వివాహానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే టాలీవుడ్ సింగర్ సైతం వీరిద్దరి వివాహం గురించి ఎలాంటి పోస్టులు చేయలేదు. కాగా అనురాగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8 విన్నర్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత సినిమాలో వరుసగా సాంగ్స్ పాడుతూ ప్రముఖ సింగర్ గా మారాడు. RX100 సినిమాలో పిల్లారా సాంగ్ కు అనురాగ్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. శ్యామ్ సింగర్ ఐలో ప్రాణవాలయ పాటతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. కేర్ ఆఫ్ కంచర్లపాలెం సినిమాలో ఆశా పాసం సాంగ్ ద్వారా పాపులర్ అయ్యాడు. దీంతో నెమ్మదిగా సినీ రంగంలో అవకాశాలు అందుకుంటూ ఇప్పుడు తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. రమ్య బెహ్రా కూడా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మెప్పించింది. ఈమె సూపర్ సింగర్ 4 లో పాల్గొంది. ప్రముఖ సంగీత దర్శకుడు కిరవాణి ఈమెను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఒక లైలా కోసం, టెంపర్, లౌక్యం, ప్రేమకథ చిత్రం, చిన్నదాన నీ కోసం, కొత్త జంట, స్మార్ట్ శంకర్, దిక్కులు చెడుకు రామయ్య, రంగ్దే, రెడ్, శతమానం భవతి లాంటి సినిమాల్లో రమ్య పాటలు పాడింది. ఆమె గాత్రానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు అనురాగ్ రమ్య పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి హే రంగులే సాంగ్ ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.